Hi friends, this is Narada and welcome to our channel Internet Narada. సో ఈరోజు మనం తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే అసలు అయ్యప్ప స్వామి జననం ఏ విధంగా జరిగింది, అయ్యప్ప స్వామి జననం జరగడానికి గల కారణం ఏంటి. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి స్టోరీ. సో కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్కి వచ్చింటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హిందూ పురాణంలో మహిషి అనేటువంటి ఒక రాక్షసి దేవతల మీద కోపంతో బ్రహ్మదేవుడిని వరం కావాలని చెప్పి తపస్సు చేస్తుంది. బ్రహ్మదేవుడు వచ్చేసి మహిషి నీకు ఏం వరం కావాలి అని చెప్పి అడగ్గా మహిషి నాకు చావులేని వరం కావాలి ప్రసాదించమని బ్రహ్మదేవుని కోరతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చేసి నేను అలాంటి వరాన్ని ప్రసాదించలేను అంటే అప్పుడు మహిషి శ్రీ మహావిష్ణువు శివుని కలయికతో పుట్టినటువంటి ఒక చిన్న బాలుడి వల్ల నాకు మరణం సంభవించేలాగా వరం ఏమని చెప్పేసి బ్రహ్మదేవుని కోరుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు మహిషి ఇద్దరు పురుషుల వల్ల ఒక బాలుడు జన్మిస్తాడా అని నవ్వుకుంటూ అక్కడి నుంచి దేవతల మీద కోపంతో వాళ్ళ మీద దాడి చేయడం మొదలు పెడుతుంది. అయితే భూమి మీద భస్మాసుడు అనేటువంటి ఒక రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేస్తుంటాడు. శివుడు భస్మాసుడి యొక్క తపస్సుకు మెచ్చి భస్మాసుడి దగ్గర ప్రత్యక్షమే భస్మాసుడు నీకు ఏం వరం కావాలి అని కోరుకోమంటే అప్పుడు భస్మాసుడు నేను ఎవరి తల మీద అయితే తన చేతిని పెడతానో వాళ్ళు భస్మం అయ్యేటువంటి వరాన్ని ప్రసాదించు అని శివుడిని కోరుకుంటాడు. శివుడు తదాస్తు అని అంటాడు. అప్పుడు భస్మాసుడు శివుడి తల మీదే పెట్టాలి అని చెప్పేసి భస్మాసుడు శివుడి తల మీద పెట్టడానికి ప్రయత్నిస్తుంటే శివుడు అక్కడి నుంచి పారిపోతాడు. ఇదంతా చూసినటువంటి శ్రీ మహావిష్ణువు ఒక అందమైనటువంటి ఆడపిల్ల రూపంలోకి వచ్చి భస్మాసుడిని మైమర్పించేసి భస్మాసుడి తల మీదే భస్మాసుడు చేయి పెట్టుకునేలాగా చేసి భస్మాసుడు భస్మమయ్యేలాగా చేస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి అందానికి మైమర్చిపోయి తన కళ్ళలోకి ప్రేమగా చూస్తుంటాడు శివుడు. అలా ఇద్దరి కళ్ళు కలవడంతో ఒక దివ్యకాంతి వెలిసి అయ్యప్ప స్వామిగా జన్మిస్తాడు. అలా జన్మించినటువంటి అయ్యప్ప స్వామి మహర్షిని అంతం చేస్తాడు. సో అది ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడు అనేటువంటి కథ. సో అది ఫ్రెండ్స్ ఈరోజు సమాచారం. ఇంతటితో సెలవు అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ అండ్ సపోర్టింగ్.